మంచి జరగాలంటే మళ్ళీ జగనన్ననే గెలిపించుకోవాలని దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం గ్రామంలో మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించగా దారి పొడవునా పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. బస్టాండ్లో జరిగిన సభలో మాట్లాడుతూ మీ గ్రామంతో బూచేపల్లి కుటుంబం విడదీయలేనిదని, విద్యార్థి పై చదువులు ఆగిపోకుండా 72 సెంట్లు స్థలం హైస్కూల్ నిర్మాణానికి బూచేపల్లి ట్రస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి నేడు అందించినట్లు తెలిపారు. మహిళలు సైడు కాలువలు, రోడ్లు, తాగునీటి గురించి అడిగారని వాటిని వెంటనే పరిష్కరిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, చర్చిలో ప్రార్థనలు నిర్వహించి వివై కాలనీలో ఎస్టీలతో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీపీ కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్ మహేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన అంకయ్య, నాయకులు చెంచయ్య, వైసీ ఎంపీపీ మస్తాన్ కాసింబి, మస్తాన్ అల్లభా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా నాయుడుపాలెం అంటే నాన్నగారి టైం నుంచి మా టైంకు సొంత మనుషుల్లాగా మా కుటుంబ సభ్యుల్ని ప్రేమించి ఆదరించిన నాయుడుపాలెం గ్రామ ప్రజలందరికీ, పంచాయతీ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ అండగా ఉండి ఈ రాష్ట్రంలో మాట తప్పని మడమ తప్పని వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినన్ని తూచా తప్పకుండా ఎలక్షన్ హామీలను నెరవేర్చి పేద ప్రజలందరినీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరినీ సొంత కుటుంబ సభ్యులా చూసుకున్న ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మ జడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా 10 కోట్ల రూపాయలు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టాము. మన గ్రామాల్లో ఇందాకనే వచ్చినప్పుడు మహిళలు అడిగారు, అన్న సైడ్ డ్రైన్స్ ఇబ్బంది ఉన్నాయి, సిమెంట్ ఇబ్బంది అడగటం నా దృష్టికి రావడం నిజంగా తెలియపరిచారు మహిళలందరూ. తొందరలో ముందు సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తాం అక్క, మీ అందరికీ సైడ్ డ్రైన్ ఏర్పాటు చేస్తాము, తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీలందరూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని చెప్పేసి యాదవ్ రాజుల కోసం యాదవ్ రాజుల కార్పొరేషన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ముస్లిం సోదరులందరికీ 4% రాజశేఖర్ గారి టైంలో మిమ్మల్ని అందరినీ గుర్తించి పేదవాళ్ళని, ముస్లిం సోదరులందరినీ ఒక 4% రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా, ఉద్యోగం రావాలని చెప్పిన ముస్లిం సోదరులందరికీ 4% ఇచ్చిన ఘన చరిత్ర ఉంది రాజశేఖర్ గారి ప్రభుత్వము, రాజశేఖర్ గారి బిడ్డకని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈ బూచేపల్లి కుటుంబం సుమారుగా 20 సంవత్సరాలుగా మీ శ్రేయస్సు కోసం, మీ అభివృద్ధి కోసం, పదవులు ఉన్నా పదవులు లేకపోయినా మీకోసం అండగా ఉన్నాం. కాబట్టి మరొకసారి మీ అందరి ఆశీస్సులు మీ తమ్ముళ్లాగా భావించి జగన్మోహన్ గారు చూసి మీరు అమూల్యమైన ఓటు హక్కు రేపు వచ్చే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ